ట్రంప్ని ట్రంప్ కార్డులో వాడేశారు. అంతే అంటే ఆయన బికాజ్ అది అంటే నేను కథ విన్నప్పుడు కూడా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే దీంట్లో రిలేటబిలిటీ ఉందండి. సో ప్రతి కథలోనూ మనకి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే హౌ ఇట్ విల్ రీచ్ టు ద ఆడియన్స్ దాన్ని ఎలా రిలేట్ చేసుకోగలుగుతాడు. సో నాకు అనిపించింది ఏంటంటే యాజ్ అన్ ఆడియన్ నేను ఫస్ట్ కథ విన్నప్పుడు ఈ ట్రంప్ ఫ్యాక్టర్ అవ్వచ్చు ఏదైతే ఉందో కథలో, డిపోర్టేషన్ ఇవన్నీ కూడా కథలో పార్ట్ అండి. అందుకనే పబ్లిసిటీలో ఎండ్ ఆఫ్ ద డే మన సినిమాలో ఏదైతే ఉంటుందో కంటెంట్ అదే పబ్లిసిటీకి వస్తుంది, మనం మాయ చేయలేము. ఉంది కాబట్టి అది అంత ఎవిడెంట్ గా వాడుకుంటున్నాం అండి, అంతే. నిన్న జేడి చక్రవర్తి గారు ఒక బాంబు పేల్చారు, ఈ సినిమా ఆగిపోయేది, అసలు విపరీతంగా ప్రెజర్స్ వచ్చినాయి మా మీద అన్నారు. అది జోక్ గా తీసుకోవాలా, నిజంగానే దాని వెనకాల ఏమైనా సీరియస్నెస్ ఉంది? అంటే ఆయన సరదాగా చెప్పారండి అది డెఫినెట్ గా. కాకపోతే చిన్న సిచ్యువేషన్ అయితే అరేజ్ అయిందండి. అంటే ఒక క్వెరీ పడింది అనమాట. పడితే మేము రిప్లై ఇచ్చాం, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్ ఈస్ అనేది. మేము ఇది కామనే అండి, సెన్సార్ లో క్వెరీ పడడం అనేది కామనే. అంటే సెన్సార్ దగ్గర వచ్చింది అంతే. ఇది అక్కడ పడింది, క్వెరీ పడింది, మేము రిప్లై ఇచ్చాము, వాళ్ళు కూడా దాన్ని కన్సిడర్ చేశారు. ఇవన్నీ చాలా కామన్ ప్రాసెస్ అండి. అంటే లైక్ వాళ్ళు ఏమన్నా కట్స్ కానీ అడగడం కానీ, కొన్ని ఏదన్నా ఉంటే వాళ్ళు కరెక్ట్ చేసుకోమనడం కానీ, ఇవన్నీ కామనే. అండ్ ఆ ప్రాసెస్ లోనే కొన్ని క్వెరీస్ అడిగారు వాళ్ళు. అడిగినప్పుడు మేము రిప్లై ఇచ్చాం అనమాట. అండ్ అది వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా తీసుకున్నారు అండ్ ఇట్స్ రిజాల్వ్డ్. అంటే సినిమా ఆగిపోయేంత ప్రమాదం అయితే కాదు. లేదండి, అస్సలు అలాంటిది ఏం లేదండి. కొంచెంసేపు ఉంటది కదండి టెన్షన్. అంటే ఇప్పుడు సినిమా ఎలా అంటే అండి, లైక్ మేము 2 ఏళ్ళు కష్టపడతాం దాని మీద. కష్టపడిన తర్వాత స్టేక్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్స్ లైక్ డెలివరింగ్ ఏ బేబీ. ఆ పరిస్థితుల్లో ఏమైపోద్దంటే ఆపరేషన్ థియేటర్ లో చిన్న ఏదైనా సరే లైట్ నర్స్ అటు ఇటు అలా వెళ్ళా కూడా మనకేదో కంగారు వస్తుంది కదా, అలాంటిది తప్ప ఇంకేం లేదండి.